పోలిస్తే రూపాయి మారకం విలువ వరుసగా మూడో రోజు మరింత బలపడింది. ఇవాళ 3 పైసలు బలపడి 89.65కు రూపాయి చేరింది. ఇక ఆర్బీఐ చర్యలతో కోలుకుంటున్న రూపాయి ఇటీవల 91 మార్క్ ను క్రాస్ చేసింది. రూపాయి రికార్డు కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయింది. రూపాయి రికవరీతో మన దేశానికి దిగుమతులు భారం తగ్గబోతుంది. ఇక ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ తగ్గడం, ఫారిన్ ఇన్వెస్టర్లు హాలిడే మూడ్ లో ఉండడం ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ చర్యలతో రికార్డు కనిష్ట నుంచి రూపాయి రికవరీ అయింది. వరుసగా మనం చూడొచ్చు 3 పైసలు పెరిగింది. వరుసగా మూడో రోజు బలపడింది రూపాయి. డాలర్తో పోలిస్తే వరుసగా మూడో రోజు రూపాయి విలువ బలపడింది. ఇవాళ 3 పైసలు బలపడి 89.65కు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ బలపడింది చెప్పొచ్చు. 3 పైసలు ఆర్బీఐ చర్యలతో ఈ రకంగా పూలుకుంటుంది. వరుసగా మూడో రోజు రూపాయి విలువ బలపడిన విషయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్బీఐ చర్యలతో రికార్డు కనిష్ట నుంచి రూపాయి రికవరీ అయింది. ఇక రూపాయి స్ట్రాంగ్ పై పలు అంచనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. వచ్చే ఆర్థిక ఏడాదిలో రూపాయి మారకం విలువ భారీగా స్ట్రాంగ్ అవుతుందని ఎస్బీఐ అంచనా వేసింది. అక్టోబర్ 2026 మార్చి 2027 మధ్య ఈ రికవరీ ఉండవచ్చని అభిప్రాయపడింది. ఇక ప్రస్తుతం బలహీనత దశ అంత నిర్మాణాత్మకంగా లేదని, ఏ క్షణంలోనైనా రికవరీ అవుతుందని అంచనా వేసింది. దీంతో ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుంచి రూపాయి మారకం విలువ గత 3 ట్రేడింగ్ సెషన్స్ లో భారీగా కోలుకుందని ఎక్స్పర్ట్స్ తెలిపారు.